హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ కర్రీ అండి. దీనినే బాంబే చట్నీ అని కూడా అంటుంటారు. ఇప్పుడు దీనిని ఎప్పుడు ట్రై చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చిటపటలాడేటప్పుడు ఇందులోకి ఒక 2-3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుకోవాలి. 1 సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, సన్నగా పొడుగ్గా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఇదంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఓసారి కలుపుకున్నాక ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళను పోసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పక్కన 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి ఇందులోకి 50 ml నీళ్ళను పోసుకొని ఇదంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మనకు ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినాక ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి, దగ్గర పడేంత వరకు. చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకుందాం. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరి చల్లారితే మరింత గట్టిపడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. దీనిని వేడివేడిగా ఇలా పూరీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.